వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సీజనల్ వ్యాధులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించిన సీఎం రేవంత్ ప్రభుత్వ ఆసుపత్రులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి అన్నారు. హైదరాబాద్ లో వర్షాలపై అధికారులు అలర్ట్ గా ఉండాలని, వర్షం పడినప్పుడు ట్రాఫిక్ జామ్ లేకుండా చూడాలని సూచించారు. వర్షాలు వచ్చినప్పుడు సిపిలు కూడా గ్రౌండ్ లో ఉండాలని సీఎం ఆదేశించారు. జిల్లాలో పిడుగుపాటు మరణాలు ఎక్కువయ్యాయని, పిడుగులపై ముందస్తు సమాచారం ఇచ్చి ప్రజలను అలర్ట్ చేయాలన్నారు. పిడుగుపాటు మరణాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆర్థిక సాయం చేయాలని చెప్పారు. గోదావరి బేసిన్లో ఈ సీజన్లోని నీళ్లు తక్కువగా ఉన్నాయని, ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తూ ఉండడంతో దిగువకు నీటి వరద పెరిగే అవకాశం ఉన్నందున రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచారని, ఎరువులు దొరకడం లేదని తప్పుడు ప్రచారం జరుగుతుంది అన్నారు. ఎరువుల స్టాక్ పై ఎప్పటికప్పుడు నోటీస్ బోర్డులు పెట్టాలన్నారు. ఈ నెల 25 నుంచి అన్ని మండల కేంద్రాల్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను చేపడుతున్నట్లుగా చెప్పారు. వాస్తవంగా ఈసారి జూన్ 1 నుండి జూలై 20 వరకు 21% వర్షపాతం తక్కువ వచ్చింది. కానీ గత 3 రోజుల నుంచి వర్షం బాగా వస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ వర్షం రావడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమస్యల వల్ల ట్రాఫిక్ జాములు కానీ, నాలాలలో కొట్టుకుపోవడం కానీ, జిల్లాలలో కూడా ఇతర సమస్యలు రావడం వల్ల ఈరోజు ఎస్డిఆర్ఎఫ్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఇతర మున్సిపల్ శాఖకు సంబంధించి కానీ, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కానీ, మెడికల్ అండ్ హెల్త్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ అన్నింటిని కూడా అప్రమత్తం చేసి ప్రజలకు ఏమాత్రం కూడా ఇబ్బంది జరగకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ప్రధానమైన ఉద్దేశం. ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరున్నా జిల్లా పరిధిలో మీరు క్షేత్రస్థాయిలో ఆపే పర్యటనలకు, సడన్ ఇన్స్పెక్షన్లకు ఖచ్చితంగా వెళ్లాల్సిందే. సెకండ్ హాఫ్ అంతా ఆఫీస్లో కూర్చోండి. ఫస్ట్ హాఫ్ పొద్దున్నే 7 o'clock లేసి మీరు ఫీల్డ్ మీద ఎప్పుడైతే ఇన్స్పెక్షన్స్ పోతారో మిగతా కింది స్థాయి సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా జాగ్రత్త తీసుకుంటారు. వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిలో నిమగ్నం అవుతారు. కాబట్టి కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా. తక్షణమే వ్యవసాయాన్ని కాకుండా ఇతర వ్యాపార అవసరాలకు యూరియా ఎవరు దారి మళ్లించినా కఠినంగా వ్యవహరించండి. క్రిమినల్ కేసులు పెట్టండి. ఎవరున్నా కూడా ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. రైతుల కంటే మనకి ఇంకెవ్వరూ ప్రాధాన్యత కాదు. రైతులకు నష్టం జరిగే పని, రైతులకు కష్టం జరిగే పని ఎవరు చేసినా కూడా వాళ్ళని ఉపేక్షించడానికి వీల్లేదు. దాదాపుగా 3,10,00,000 మంది రోజు రేషన్ను ఉపయోగించుకుంటున్నారు. ఇంతకుముందు రేషన్ కార్డు కానీ, రేషన్ షాపులు కానీ డిమాండ్ లేదు. దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు ఎవరు పెద్దగా దాన్ని పట్టించుకొని దొడ్డు బియ్యం తెచ్చుకున్న సందర్భాలు లేవు. అదేదో బ్లాక్ మార్కెట్లోనో మిల్లర్స్ ఎవరో కొనుక్కొని ఎవరో పోయేది. ఇప్పుడు ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ ప్రజలకందరికీ సన్న బియ్యం ఇవ్వాలని డిసైడ్ చేయడంతో ప్రతి వాడు ఖచ్చితంగా సన్న బియ్యం తీసుకుంటున్నాడు.